యా సైలెంట్ ప్లీజ్. యప్, అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా మళ్ళీ త్వరలో రిలీజ్ అవుతుంది. దాని గురించి నేను చాలా ప్రెస్ మీట్లు, చాలా ఇంటర్వ్యూలు, చాలా వీడియోస్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఇది ఒక కాంట్రవర్సీ కాదు, ఇది ఒక బాధ. ఇది ఎవ్వరికి రాకూడదు అని నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ పర్లే, కానీ ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇండస్ట్రీలో, యాక్చువల్గా ఈ సమస్యలు ఏంటి, ఇవాళ కొంచెం నేను బ్రీఫ్గా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటారు కదా, అంటే అనుకుంటారు. పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలియాలి. ఇంకా వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి స్టేట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళాగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి. ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి. అది నా ప్రయత్నం. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు చాలా అందంగా, ఒక మంచి కథ అనుకుని, అందులో మంచి ఆర్టిస్ట్ని పెట్టి, మంచి మ్యూజిక్ అందించి, ఒక మంచి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత మీరు థియేటర్లోకి వెళ్ళాలంటే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు సెన్సర్ క్లియర్ అవ్వాలి, దానికే ఒక 3 to 4 months పడుతుంది. ఈ మధ్య ప్రతి చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి. ఆడియో ఎవరు తీసుకోవడం లేదు. ఏదైనా రెఫరెన్స్ ఉంటే, ఏదైనా ఛాంబర్ నుంచి ఎవరైనా మాట్లాడితేనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఆ తర్వాత మీకు సెన్సర్ క్లియర్ అయినా కూడా మీరు బోల్డంతా పబ్లిసిటీ చేయాలి. ₹1 మినిమం పబ్లిసిటీకి పెట్టాలి. పెట్టి ఈ సినిమాకి మీరు థియేటర్లోకి తీసుకువెళ్తారని అనుకున్నా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత బాధపడి మీరు సినిమాని ముందుకు తీసుకువెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డమ్మీ చేస్తారు అనేది నేను చెప్తానంటే, ఫస్ట్ మీకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తారు. కానీ లాస్ట్ మూమెంట్ మీ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మీకు థియేటర్స్ పడదు. అది ఎందుకు పడదు అంటే వాళ్ళు ఒకటే అంటారు, లాస్ట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మీకు అప్పుడే ఏమంటారంటే, మీ సినిమా బాగుంటే మేము పెంచుతాం థియేటర్స్. కానీ సినిమా బాగుందని జనాలకి తెలియాలి కదా. తెలియాలంటే ఎలా? థియేటర్స్ పడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, ఇందులో మీకు 4-5 షోలు ఇస్తే ఎలా తెలుస్తుంది? అది కూడా మార్నింగ్ 9:30కి, నైట్ 10:30 PM. ఆ టైంలో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అది కూడా సిటీలో ఇస్తే ఈ టైంలో ఇస్తారు. మిగతా 2-3 థియేటర్స్ ఊరి చివరా, అక్కడ ఎవరు వెళ్ళరు. సినిమా అక్కడ మ్యాక్సిమం మనది కిల్ అవుద్ది. డిస్ట్రిక్ట్లో కూడా ఇస్తాము ఇన్ని థియేటర్స్, అది ఇది చెప్పేసి మనది పబ్లిసిటీ అంతా పంపించినా కూడా, క్యూబ్లు కట్టినా కూడా లాస్ట్కి థియేటర్స్ పడవు. ఎందుకంటే క్యూబ్ నుంచి కొన్నిసార్లు కంటెంట్ వెళ్ళదు. వాళ్ళు టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్ ప్రాబ్లం, అది ఇది అంటారు. కానీ ఏంటంటే ఎంత ఒక పాలిటిక్స్, ఒక సినిమాని డమ్మీ చేయాలి. ఆ తర్వాత మీరు ఓటీటీకి వెళ్ళినా, ఓటీటీ వాళ్ళు మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయలేదు, మేము తీసుకోలేము, శాటిలైట్ అవ్వదు. హిందీ రైట్స్ వాళ్ళు ఇప్పుడు మీది సినిమా ఒక 2-3 కోట్లు పెట్టి తీశారంటే ఆడు 2-3 లక్షలకి అడుగుతాడు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు తెలుగు లాస్ట్కి మనకి ఏం దారి లేక మనం అమ్మేద్దాం, ఏదో మనం కష్టాల్లో ఉన్నాం అనుకొని మీరు వెళ్ళినా యూట్యూబ్ వాళ్ళు 1-2 లక్షలు ఇస్తాడు. అయితే ఇలా కిల్ అవుతున్నప్పుడు మన ఫిలిం ఛాంబర్ మెయిన్ కంటెంట్, ఎందుకంటే వీళ్ళది ఎంత పవర్ ఉంటుంది చెప్తాను మీకు. ఫస్ట్ అందరికీ తెలియాలి ఫిలిం ఛాంబర్ అంటే ఏంటనేది. ఫిలిం ఛాంబర్ అంటే
ఒక మినిస్టర్ లెవెల్లో పవర్. అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఓటీటీ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే థియేటర్స్ పడాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే శాటిలైట్ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఆడియో అవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వరు లెటర్. ఎందుకంటే అది రన్ చేసేది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు. వీళ్ళందరిది ఒక నెపోటిజం, ఒక మోనోపోలీ. ఈ మోనోపోలీని మనం కిల్ చేయాలి. రేపు మనది ఇండిపెండెన్స్ డే. కానీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ కాదు మనది. మనకు ఇంకా సినిమాలో పనిచేసిన వాళ్ళు చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలే. ఎందుకంటే 1-2 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు, సినిమా బిజినెస్ అవ్వట్లేదు. వాళ్ళు కష్టాల్లో వచ్చేసారంటే అది చాలా బాధ. అది చాలా అంటే ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉన్నారంటే మీ కంటెంట్ బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీ కంటెంట్ బాగుంది, మీరు యూట్యూబ్లో ట్రైలర్ కానీ సాంగ్ కానీ పెట్టారంటే వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు, మీ కంటెంట్ బాగుంది కానీ వీళ్ళకి మీరు నచ్చలేదు అంటే, వీళ్ళు చుట్టాలు కాదు, వీళ్ళు బంధువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదంటే ఆ ఐటీ సెల్ ఏం చేస్తుందంటే ప్రతి వీడియోకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. నేను ఎన్ని అయితే ప్రెస్ మీట్లు చేశానో మీ ఛానల్స్ వాళ్ళు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ పెట్టండి. నా ఎన్ని అయితే వీడియోస్ ఉన్నాయో దానికి వీళ్ళు రిపోర్ట్ చేసి 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 యూట్యూబ్లో కనిపించకుండా చేస్తారు, వ్యూస్ పెరగకుండా చేస్తారు. ఇది చాలా వరస్ట్ చెత్త పాలిటిక్స్ ఇది మన ఇండస్ట్రీలో. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, ఫస్ట్ సురేష్ బాబు గారు, యాజ్ యూ సెడ్ యూ వాంట్ టు మేక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెంటాస్టిక్, బట్ ఎగ్జాక్ట్లీ you don't want to make fantastic. You want to make fantastic, but in your way. What is your way? Small films should not release. Okay, that should stop. Small filmmakers should be killed. Okay, this is your fantastic way, but we don't want this all. Okay, because this is really very painful for filmmakers, Telugu filmmakers, small budget makers. They are suffering a lot. Okay, so we don't want you as a president in Telugu Film Chamber. We don't want TFCC chairman mana Bharat Bhushan garu. We don't want Bharat Bhushan garu also, because if you can't do anything for Telugu film makers who are making a good film, content film, okay, then you don't deserve to hold that position. You should leave. వేరే వాళ్ళైనా రావాలి, వాళ్ళ ప్లేస్లో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఏ సినిమా అయినా కిల్ అవుతున్నప్పుడు ఒక సబ్సిడీ అనేది ప్రతి చిన్న చిన్న ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఇక్కడ సబ్సిడీ అనేది లేదు. ప్రపంచంలో ఎక్కువ సంపాదించేది మన తెలుగు ఇండస్ట్రీ. ప్రపంచంలో అంటున్నా నేను, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో హాలీవుడ్ కూడా ఇంత సంపాదించరు. అంత తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మన వాళ్ళు సంపాదిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా లాభం తీసుకుంటారు ఎఫ్డిసిలు వాళ్ళు. ఇక్కడ క్యూబ్ యూఎఫ్ఓ అంటే దారుణం. ఎంత దారుణం అంటే మీకు ఒక్క వారానికి 12,000. అదే మీకు బాంబే కానీ వేరే ప్రాంతంలో మీరు వెళ్తే 4,000, 5,000. ఎంత తేడా ఉంది. అది కేవలం 2,000కి కూడా వారం పెట్టినా కూడా మీకు లాభమే అది. అయినా మీరు ఎంత 10,000 వారంకి ఒక్కొక్క థియేటర్కి అంటే వేల థియేటర్స్ ఉన్నాయి. నెలకి 100 కోట్లు తింటారు వీళ్ళు. అడిగేవాళ్ళు ఎవరు లేడు. మన సీఎం గారు మన హీరో గురించి మాట్లాడితే ఆయనకి వాళ్ళు ఎలా కవర్ చేశారో, ఎలా గ్రాప్ చేశారంటే, ఆయనకి ప్రతి ఫంక్షన్లో పక్కన నిలబడబెట్టి మాట్లాడుతున్నారు. పాపం ఆయన కూడా నవ్వుతున్నారు మన సీఎం గారు. మన సీఎం ఫస్ట్ సీరియస్ అవ్వాలి. మన రేవంత్ రెడ్డి గారు బాగా సీరియస్ అవ్వాల్సిన విషయం ఇది చిన్న విషయం కాదు సార్. నేను ఆల్రెడీ వీళ్ళకి ఏదైతే నోటీసులు పంపించానో అలాగే మీకు కూడా పంపించాను. అది ఏంటనేది, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది నేను సీఎం మన రేవంత్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేశాను. ప్రతిదీ
పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వీళ్ళందరికీ నేను లీగల్గా నోటీసులు ఇచ్చాను. ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వలే. ఈరోజైతే ఫైనల్ నోటీస్ ఇచ్చాను పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళకి, నాకు థియేటర్స్ కావాలి అని, ఈ పాలిటిక్స్ ఆగిపోవాలి అని. అలాగే సురేష్ బాబు గారికి కూడా గ్రీవియస్ పిటిషన్ ఇచ్చాను నిన్న. ఆయనకి కూడా ఇప్పుడు తెలియజేశాను, పీవీఆర్ వాళ్ళకి, ఐనాక్స్ వాళ్ళకి నేను ఇలా ఫైనల్ నోటీస్ ఇచ్చానని. కానీ అయినా కూడా వీళ్ళకి ఏంటంటే మనం ఎంత చేసినా ఏది ముందుకు వెళ్ళదు, ఎవడు ఏం పీకలేడు అని చెప్పేసి ఆ వేలో ఉన్నారు. అక్కడి నుంచి సార్ కొంచెం బయటికి రండి, చూడండి, జనాలకి అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇవాళ నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరు రేపు పొద్దున మాట్లాడుతారు. ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఆయుద్ధం, వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి ఎక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు. వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ సినిమా పేరు చెప్పి వీడియోలు తీసి పెట్టడం మొదలెడితే రేపు పొద్దున తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది మన ఇండస్ట్రీలో ఉండదు. ఇంకా తీసేయాలి కూడా. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ కానీ, ప్రతి మేనేజర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ అందరిది ఇదే బుద్ధి. చిన్న సినిమా బడ్జెట్ వాళ్ళు ఎప్పుడు పైకి రాకూడదు, అది మారాలి. ఇదే నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాది ఫైనల్ నోటీస్. త్వరలో మీరందరూ నాతో మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరితో నాకు ఏం ప్రాబ్లం లేదు. మీ అందరితో నేను ఇప్పుడు మీ పేర్లు చెప్తున్నాను, ఇది చేస్తున్నానంటే మీరు అక్కడ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే పర్సనల్గా, వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఏ ఒక్కరితో ఏం ప్రాబ్లం లేదు. నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను, చాలా మంచిగా ఉంటాను. కానీ నా వర్క్ మీద వచ్చి ఇలా కొడుతుంటే నేను తట్టుకోలేను. వచ్చి క్వశ్చన్ అడుగుతున్నారా? గట్టిగా కొంచెం. అవును, ఓందల రాక్షసి సినిమా రిలీజ్కి వెళ్ళాము. 100% థియేటర్స్లో 30% కూడా రాలేదు. నాకు 25% థియేటర్స్ వచ్చాయి. అందులో కూడా ఆ టైమింగ్ నేను ఏదైతే చెప్పానో దానివల్ల సినిమా డమ్మీ అయినాయి. మళ్ళీ నేను రిలీజ్కి వెళ్ళాను, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ రిలీజ్కి పెట్టాను, మళ్ళీ అవ్వట్లే. ఇప్పుడు నెక్స్ట్ నేను అడుగు ముందుకు వేస్తే మొత్తం అంతా పక్కగా కన్ఫర్మ్ చేసి వీళ్ళతో మాట్లాడి నేను ముందుకు వస్తాను. అది సార్. ఇంకొక మైక్ లేదా సార్? వాళ్ళు ఇవ్వరు సార్. వాళ్ళకి వాళ్ళు మాట్లాడితే కదా, నాతో మాట్లాడరు ఎవరు. అడిగాం, అన్నీ అడిగాం, మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు ఒకటే అంటారు, మీతో మాకు ప్రాబ్లం లేదు అని అలా అంటారు. కానీ వాళ్ళకే నాతో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకి రారు. ఈ సమస్యని వాళ్ళే ఇంకా పెంచుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ జస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అనుకుంటున్నారు, కానీ హిందీ వాళ్ళకి కూడా నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి కూడా వీడియో ఇస్తున్నాను, కన్నడ వాళ్ళకి ఇస్తున్నాను, అక్కడ ప్రెస్లో కూడా ఉంది. రేపు పొద్దున అంటాయి అన్నీ. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ రాలేదు. థ్యాంక్ యూ. అయినా అప్రోచ్ అయ్యా, మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు రారు, ముందుకి రాడు. నువ్వు వాళ్ళు ముందుకి రారు. వేరే డిస్ట్రిబ్యూటర్లు మనలో ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను థియేటర్ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా ఎక్కువైపోయింది కదా ల్యాగ్, మేమైతే ఇస్తాం థియేటర్స్ అని చెప్పి మాట్లాడారు. కానీ అయినా కూడా నాకు ఇక్కడ మీరు అన్నట్టు ఒక లెటర్ కానీ ఇది కానీ వాళ్ళు పక్కగా మాట్లాడితే నేను ముందుకు వెళ్తాను. ఫిలిం ఛాంబర్ అంటే నేను ఇందాకే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిలిం ఛాంబర్ ఏం పనిచేస్తుంది అంటే సార్, ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఏ హీరోయిన్కి, ఏ ప్రొడ్యూసర్కి గొడవ వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఏ గొడవ అయినా సరే సాల్వ్ చేస్తారు వాళ్ళు. నిజమే కదా? అయితే ఈ విషయం ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారంటే, ఒక్కటే, వాళ్ళు ఈగోలో ఉన్నారు, లేకపోతే ఆకాశంలో ఉన్నారు, అంతే. వాళ్ళు దిగి రావాలి అనేది నేను కోరుకోవట్లేదు. వాళ్ళు అక్కడే ఉండమని చెప్పండి, పర్లేదు. కానీ ఈ పరిష్కారం ఏంటనేది వాళ్ళు చూసుకోవాలి, కనీసం మాట్లాడాలి. మాట్లాడట్లేదు.
వాళ్ళు ఒక్కటే వాళ్ళకి ఏంటంటే ఎవ్వడు ఏం చేయలేరు, ఎంత ఎవరు మాట్లాడినా ఎవ్వడు పట్టించుకోరు అనేది వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. కానీ అది తప్పు. ఏ మనిషికైనా ఎవడైనా సరే, ఎంత పెద్దోళ్ళు అయినా సరే, మీకు కూడా రేపు ఓ రోజు ఉంటుంది. అంతే కదా సార్? అదే ప్రయత్నంలో ఉన్నా సార్. సార్ ఇది సినిమా నేను చేసింది 2024 డిసెంబర్లో సినిమా స్టార్ట్ చేసాం. మాది ఫిబ్రవరిలో సినిమా అయిపోయింది. ఫిబ్రవరిలోనే మేము సెన్సర్కి కూడా పెట్టాము. పెడితే అప్పుడు ఏడీసీసీ వచ్చింది. ఏడీసీసీ అంటే గుడ్డిగా ఉంటారు కదా పాపం, ఎవరికైతే కనిపించదు. వాళ్ళ కోసం ఒక రూల్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. అది ఏంటంటే మనం దాన్ని ఏడీసీసీ చేయాలి. ఏడీసీసీ ఏంటంటే వాళ్ళకి వినిపిస్తాయి అన్నీ. అంటే దానికి సపరేట్గా క్యూబ్ వాళ్ళు డబ్బింగ్ చేస్తారు. అయితే అప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్కి మాకు 3 లక్షలు 4 లక్షల దాకా అయింది ఒక్కొక్క లాంగ్వేజ్కి. అయితే 2 లాంగ్వేజ్ మనం కన్నడ తెలుగు చేసాం. యాక్చువల్గా తమిళ్ మలయాళం కూడా చేసాం, కానీ చేయలేదు. ఎందుకంటే ఏడీసీసీలోనే మనకి ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు ఫస్ట్ ఇందులో 2 లాంగ్వేజ్ చేసి అప్పుడు వెళ్దామని. అయితే తెలుగుకి అయితే మాకు వచ్చేసింది. మార్చ్లో సెన్సర్ అయిపోయింది 2025. సెన్సర్ అయినా అది ఇప్పుడు ఒకటిసారి 2 సినిమాలు రిలీజ్ చేయాలి, బాగోదు. లేకపోతే వేరే దానికోసం వెయిట్ చేస్తుంటే వేరేది జూలైలో అయింది. అయితే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి అసలు మంచి మాట వినిపించదు. వచ్చి వీళ్ళకి పిలుస్తాం, మనం గెస్టులుగా పిలుస్తాం, రండి మా సినిమా ఉంది, మీరు మాట్లాడండి సార్, మా దగ్గర ఉండండి. కానీ మన సినిమాని కిల్ చేసేది వీళ్ళే మనకి పెద్ద శత్రువులు. వీళ్ళకన్నా పెద్ద శత్రువు ఎవరు లేడు, ప్రపంచంలో లేదు. కనీసం మన శత్రువు ఉన్నా కూడా మనం వాళ్ళకి పిలిపించినా ఆడు ఆ హ్యాపీనెస్తో మనకి ఏదో ఒకటి మంచి చేస్తాడు. కానీ వీళ్ళు వచ్చి మీతో మంచిగా మీరు వాళ్ళకి మర్యాద చేసి సన్మానం చేసి వాళ్ళకి మంచిగా పంపించినా కూడా వెళ్ళి మీ సినిమాని చెప్తారు. అలాంటి మనుషులు వీళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరి మీద అంత టైం లేదు. కానీ ఉన్నది ఇది వాస్తవం. మాట్లాడాను. నేనే డిస్ట్రిబ్యూటర్ సార్, నేనే డిస్ట్రిబ్యూటర్. కానీ మాకే ఇవ్వట్లేదు అంటే అదే చెప్తున్నాం కదా. ఓన్గా సార్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఓన్గా థియేటర్ ఉండాల్సిన అవసరం లేదు సార్. డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రతి ఒక్క ఎగ్జిబిటర్తో మనకు లింక్ ఉండాలి. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్కి మనం సినిమా పంపిస్తే వాళ్ళు థియేటర్లో వేయాలి. అదే ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళకి ఎక్కడ ఏం తగిలిందో మాకు తెలీదు. లాస్ట్ మూమెంట్లో వచ్చి వాళ్ళకి ఏదో తగులుతుంది. పాపం మన ఉన్న స్నేహితులు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందులో థియేటర్స్ కన్ఫర్మ్ అయినా కూడా మాట్లాడుతున్నాం సార్ త్వరలోనే. అంటే డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలే, అందుకే వెరీ వెరీ సూన్ అని పెట్టాను. అక్కడ కన్ఫర్మ్ కాలేదు అది. సార్ ఇప్పుడు నేను ప్రెస్ వాళ్ళని అడుగుతున్నాను సార్, నేను ఎవరికి చెప్పాలి నా బాధ? వాళ్ళైతే ముందుకి రారు, వాళ్ళైతే ఏది చెయ్యరు, వాళ్ళు ఇప్పుడు మంచుల్లా లేరు. నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి నా బాధ? నేను ప్రెస్ వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే మీరే అందరూ ప్రతి ఒక్క స్టార్తో, ప్రతి ఒక్క స్టార్ ప్రొడ్యూసర్తో, స్టార్ డైరెక్టర్తో మీరే మాట్లాడతారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళతో మనం ఏం చేయాలి? మీరే ప్రశ్న చేయాలి, అక్కడికి వెళ్ళి మీరు చేయాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు నేను ఎన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు అది. మీరు ఎప్పుడైనా మాట్లాడితే ఫస్ట్ వాళ్ళకి పట్టుకొని ఇలా జరుగుతుంది ఇది అని ఏ ఒక్కరు కూడా ఎప్పుడైనా అడిగారా సార్? అడగరు. సార్ అంటే నేను ఒకటి చెప్తాను, మీరు అలా చెప్తే ఒకటి నేను చెప్తాను. దానికి అందరూ మన వాళ్ళు ఏమంటారంటే, మన అందరిది ఇండస్ట్రీలో గ్రూప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రూప్లో నాది ఒక 2 డేస్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో వల్ల చాలా మార్పు వచ్చింది.
ఫ్యూచర్ని వదిలేసాను కాబట్టి ఇంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ గురించి నాకు ఆలోచనే లేదు అసలు. అవును, కృతి వర్మ మంచి హీరోయిన్. అయితే ఆ అమ్మాయిని పిలవాలంటే మంచిగా అంటే ఏదైనా సందర్భంగా మనది రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది, థియేటర్స్ పడుతున్నాయి, రావాలి, మంచిగా డ్యాన్స్ చేయాలి, మనకి మంచి రీల్ చేయాలి అంటే వచ్చి చేస్తుంది. వచ్చి నా పక్కన కూర్చొని నువ్వు కూడా బాధపడు అంటే బాధపడుతుందా మేడం? పడదు కదా. మన బాధ మనకే. వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సినిమాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు, నా సపోర్ట్లో ఉన్నారు. కానీ అవును అవును డైలీ ఒక మినిమం 3 నుంచి 5 డైలీ పెరుగుతూ ఉంటారు. డైలీ 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 అలాంటి కాల్స్ కానీ ఇది కానీ అన్నీ జరుగుతుంటాయి. కానీ నేనేం చేయగలను? నేను నా చేతిలోనే ఏం లేను, నేనేం చేస్తాను మీకు అని అంటాను వాళ్ళకి. వస్తుంది. ఇప్పుడు 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 చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అనుకుంటా ప్రసాద్ ల్యాబ్లో ఒకసారి 200 నుంచి 300 మంది ప్రొడ్యూసర్స్ స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అందరికీ తెలుస్తుంది. అది కూడా చేస్తున్నా. ఆ రోజు అందరికీ అంట డిన్నర్ మంచిగా, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది. 4-5 అవర్స్ మినిమం పడతాయి. ప్లీజ్ సైలెన్స్ బాయ్. అయితే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒక 4-5 అవర్స్ మినిమం అయినా పడుతుంది. దాని గురించి మేమేం చేసామంటే అక్కడే డిన్నర్ అంతా ప్లాన్ చేసి ప్రసాద్ ల్యాబ్ గ్రౌండ్లో మంచిగా చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఉంటుంది అది. ఆ ఫంక్షన్ కూడా ఉంటుంది, ర్యాలీ ఉంది, ప్లస్ ప్రొటెస్ట్ ఉంది. ఇవన్నీ నడుస్తాయి సార్, ఇది ఆగదు. కానీ చెప్పాల్సిన కంటెంట్ అయితే చెప్పాలి కదా సార్. ఇప్పుడు నేను ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అన్న అంటే పెద్ద మాట అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళు భయపడుతున్నారు. నాకు తెలీదు సార్. కానీ ఎవడు రాడు, ముందుకైతే ఎవడు రాడు. ఇప్పుడు రాకపోతే మనం అలాగే అనుకుంటాం కదా. అర్థం కాలే. అన్నీ చెప్తారు సార్. కానీ మీ బిజినెస్, మీరు సినిమా చేశారు అవ్వాలి, ఓటీటీ అవ్వాలంటే ఛాంబర్ నుంచి మీకు ఒక లెటర్ వెళ్ళాలి. వెళ్తేనే మీ సినిమా బిజినెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అది అయితే కన్ఫర్మ్. సినిమా తీయడం ఓన్లీ 10%. సినిమాని ప్రజెంట్ చేయడం, సినిమాని రిలీజ్ చేయడం, సినిమా బిజినెస్ చేయడం 90%. నేను ఎన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను, ఎప్పుడు అంటే ఈ విధంగా ఇంత ప్రాబ్లం రాలా నాకు. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం. కానీ ఫస్ట్ టైం నేను సినిమాలో అంటే సినిమా ఎంత పవర్ లేదో, కొంచెం పవర్ తక్కువ ఉంది, అందుకే అది కూల్. కానీ ఇది ఏంటంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా కాబట్టి మీరందరూ చూసారు, మీ అందరికీ కూడా తెలుసు. అందుకే నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎవరి అదృష్టం వాళ్ళది మేడం. ఫస్ట్ ఎవరి ప్రయత్నం వాళ్ళది. నేను అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తాను, డిసిప్లిన్గా ఉండి సినిమాని డిసిప్లిన్గా అంటే ఒక ఆర్టిస్ట్గా వస్తున్నప్పుడు వాళ్ళు అంత జిమ్, డ్యాన్స్ ఇవన్నీ చేయాలి. ఎంత యాక్టింగ్ వచ్చినా కూడా డైలాగ్స్ పేపర్స్ తీసుకొని ముందుగా మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక పెద్ద సెట్ ఉండకపోవచ్చు, ఒక చిన్న కెమెరా ఉన్నా కూడా వాళ్ళు ఇలా ఈ విధంగా వాళ్ళ తరపు నుంచి ఒక పర్ఫార్మర్గా మంచిగా వెళ్ళి అక్కడ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ ఆ కెమెరాలో క్యాప్చర్ అయిందంటే వాళ్ళలో ఉంది, ఎంత పవర్ ఉందంటే 100% వాళ్ళు బయటపడతారు. వాళ్ళు డైరెక్టర్ చిన్నోళ్ళు చిన్నగా తీస్తున్నాడు అది ఇది అనకూడదు. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి. డైరెక్టర్ బాధ్యత ఏంటంటే డైరెక్టర్ పని నేర్చుకోవాలి.
ఓన్లీ డైరెక్షన్ చేసేస్తే సినిమా అయిపోదు. బిజినెస్ ఏంటి తెలుసుకోవాలి. ఓటీటీ కానీ శాటిలైట్ కానీ, శాటిలైట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో లేదు మేడం. శాటిలైట్ని చంపేశారు వీళ్ళు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటే ఛానల్స్ వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ బయట వాళ్ళకి ఇవ్వరు. లేకపోతే పెద్ద హిట్ ఏదైనా సినిమా అయిందంటే దానికి ఇస్తారు. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే అప్పుడు ఒక చిన్న బడ్జెట్ సినిమా మొన్ననే ఇట్లా హిట్ అయింది అని అనుకుంటారు. వందల సినిమాలో 1-2 సినిమాలు ఇలా రేపి చూపిస్తారు. అదే మీ మౌత్లో ఉంటుంది, అది మీరు మాట్లాడతారు. కానీ ఏదైతే వేరే సినిమాకి ఇట్లా ప్రాబ్లం వచ్చిందో దాని గురించి ఎవరు మాట్లాడరు, అది కూడా మాట్లాడాలి. అదే మేడం. అదే సినిమాలోకి రాకముందు నాకు సినిమాయే, సినిమాకి వచ్చిన తర్వాత కూడా సినిమాయే, తర్వాత కూడా సినిమాయే. ఎందుకంటే సినిమా ఎప్పటికీ సినిమాయే, దానికి వేరే మాట లేదు ఆడ. గవర్నమెంట్ని నేను ఒకటే అంటున్నాను, మీరు కూడా డిసిప్లిన్లో ఉండాలి సార్. గవర్నమెంట్ మన సీఎం గారికి చెప్తున్నా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, సార్ మీరు డిసిప్లిన్లో ఉండాలి సార్. మీ డిసిప్లిన్ పోతుంది. మీరు వెళ్ళి ప్రతి ఫంక్షన్లో వీళ్ళు పక్కన నుంచుంటే వీళ్ళకి కొమ్ములు వచ్చేసినాయి, వీళ్ళకి అర్థం కావట్లేదు సార్. సీఎం పవర్ ఏంటి తెలియాలి, ఇక్కడ సీఎం దేనికి అంటారో తెలియాలి. చిన్న బడ్జెట్ ఏది సినిమాకి ఇలా కష్టాలు రాకూడదు అని తెలియాలి. స్పెషల్గా తెలంగాణలో ఉన్నవాడు హైదరాబాద్ లోకల్ అలాంటి వాళ్ళకి అయితే, అది కూడా ఛాంబర్ ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అలాంటి ప్రాంతం ఫీలింగ్ కానీ ఇది కానీ ఎవ్వరికి లేవు ఇక్కడ, అందరు ఒకటే. కానీ వీళ్ళకి తెలియాల్సిన లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, వచ్చి గ్రౌండ్లో వాళ్ళ తరపు నుంచి ఒక టీం రావాలి, వచ్చి ఇలాంటి కూర్చున్న వాళ్ళని తీసేయాలి. ఫస్ట్ తీసేసి ఏ సినిమా బాగుందో ఏ సినిమా బాగోలేదో అది చూసుకొని అప్పుడు ఆ సినిమా బిజినెస్లు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ థియేటర్ కానీ ఒక మినిమం అంతా ప్రతి సినిమాకి రావాలి, సబ్సిడీ రావాలి. మీకు వినిపించలేదు అనుకుంటా నేను మాట్లాడింది. 100% సార్, 100% చెప్తాను. నేను ఏం మాట్లాడుతున్నాను ఫస్ట్ వినండి. ఏ విషయంలో మాట్లాడుతున్నాను మీరు వినండి, ఫస్ట్ కూల్గా వినండి. అదే సార్, అది దాని గురించి నేను చెప్తున్నాను. మీరు వినండి ఫస్ట్, కూల్గా మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఇది నా బాధ, నా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. మీకు ఇది వినిపించింది ఒక మాట, మీకు ఎలా బాధ వేసిందో కదా, నేను సంవత్సరంన్నర నుంచి ఇలాగే బాధపడుతున్నాను సార్. మీకు అర్థం కాదు అది. ఎందుకంటే ఎవరి బాధ ఎవరి నొప్పి వాళ్ళకే సార్. సీఎం అంటే మాకు ఇష్టమే, ఇష్టం లేక మేము సీఎం చేయలేదు సార్. సీఎం అదే చెప్తున్నా సార్, సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. అదే ఏ వ్యవస్థ గురించి సరే, ఏ వ్యవస్థ గురించి సరే మీరు ముందుకు ఇచ్చేయండి సార్, ముందుకు ఇచ్చేయండి బాగుంటుంది సార్, ముందుకు ఇచ్చేయండి బాగుంటుంది. అదే సార్, అదే అంటున్నా, నాకు వినిపించట్లేదు అందుకే అన్నా నేను. 100% చెప్పా సార్, అదే చెప్పా సార్. మీకు అర్థం కాలేదు సార్, నేను చెప్పేది మీరు సార్ ఫస్ట్ వినండి. నేనేం మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే, సీఎం గారు డిసిప్లిన్లో ఉండాలంటే 100% చెప్తాను నేను. ఎందుకంటే మా సీఎం నేను చెప్తాను, నా సీఎంకి నేను చెప్పుకుంటా ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో. సరే ఒక నిమిషం సార్. ఫస్ట్ ఒకటి క్వశ్చన్ వచ్చినప్పుడు రేజ్ అయినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి, అది మన బాధ్యత సార్. ఇక్కడ ఏంటంటే ఎంతమంది రాక్షసులు కూర్చున్నారు, ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని చంపుతున్నారు. బ్రహ్మాండ అని ఒక సినిమా మీరు ఇప్పుడే యూట్యూబ్ తీసి చూడండి. బ్రహ్మాండ సినిమా, రాంబాబు గారు 90 సినిమాలకి కో డైరెక్టర్, 5 సినిమాలకి డైరెక్టర్. ఆయన డైలీ ఫోన్ చేసి సినిమా రిలీజింగ్కి ముందు, సార్ ఇలా బాధపడుతున్నాను, నాకు ఎవడు థియేటర్స్ ఇవ్వట్లేదు, నాకు ఓటీటీ అవ్వదు అంటున్నారు, నాది ఏ బిజినెస్ కాదు అంటున్నాడని బాధపడి ఫోన్ చేశారు నాకు. కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు వచ్చి ఇక్కడే కూర్చుంటారు వాళ్ళు. బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆయనకి హార్ట్తో పోయాడు ఆయన. ఎవడైనా ఏదైనా చెప్తారా దాని గురించి? ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? అలాగే 100 మంది ప్రాణాలు పోయింది,
ఆ ప్రాణాలకి విలువ లేదా? ఒక రైతు పోతేనే బాధ ఉంటుందా? ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ పోతే బాధ ఉండదా? సార్ నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, మీకు కాన్వర్జేషన్లో ఏదైనా ప్రాబ్లం అయింది అనుకుంటా, కానీ నేను సీఎం గారు డిసిప్లిన్గా ఉండాలి, సీఎం గారు చూసుకోవాలి అని చెప్పేది ఒక వ్యవస్థ ఏర్పడాలి అని చెప్తున్నా. సీఎం గారు డైరెక్ట్గా వచ్చి ఎవరిని చూడరు, మిమ్మల్ని చూడరు, నన్ను చూడరు. ఆయనకి అవసరం లేదు, ఆయనకి టైం లేదు, ఒక 1 సెకండ్ కూడా ఉండదు. కానీ ఆయనకి టీం ఉంటుంది. ఆయనకి నేను అన్ని ఇక్కడ జరుగుతున్న ప్రతి నోటీస్ నేను ఇచ్చాను. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సునీల్, మన సురేష్ బాబు నోటీస్, అన్ని లీగల్గా ఏదైతే ఇక్కడ పోరాటం జరుగుతుందో, వార్ జరుగుతుందో అది ప్రతిదీ ఆయనకి కూడా పంపించాను. కానీ ఆయన దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ రాలా. అలాగే కలెక్టర్ గారికి పంపించాను, అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్కి పంపించాను, ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను, కానీ రెస్పాన్స్ రావట్లేదు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే, ఏదైనా తప్పుగా మాట్లాడని అనుకుంటే మీరు పెద్దవారు, నన్ను క్షమించండి. ఓకే సార్. ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి, దాని గురించి కదా తమ్ముడు నేను మాట్లాడుతున్నాను. ఇంత చేస్తున్నానంటే ఇదే, నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అంతా సెట్ అవ్వాలి. ఒక అసోసియేషన్ కానీ, ఒక కొత్త ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ రావాలి. లేకపోతే ఈ ఛాంబర్ తీసేసి కొత్త ఛాంబర్గా పెట్టాలి. ఈ ఛాంబర్ ఉండడం వల్ల అన్ని సినిమాలు కిల్ అవుతుంది. అదే కదా చెప్పాలి సార్. మీరు ఇందాక అదే కదా మ్యాక్సిమం అదే చేస్తున్నారు. ఏ సినిమా కూడా బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. ఉన్నాను, నెక్స్ట్ మంత్ పెడుతున్నాను. కొంచెం అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఒక దగ్గర 300 మంది ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్లో ఉంటుంది, ఆ ప్రెస్ మీట్ ఉంటుంది, పెద్ద ప్రెస్ మీట్ ఉంటుంది. మొత్తం లైవ్ అంతా, అన్ని లైవ్ ఛానల్స్ పెడతాం. TV9 కూడా ఉంటుంది, TV5 ఉంటుంది. అన్ని పెద్ద ఛానల్స్తో మాట్లాడుతున్నాం, పెద్ద లెవెల్లో చేయబోతున్నాం. అది అవుతుంది సార్, ఇవన్నీ అవుతుంటాయి, కానీ ఇది కూడా మాట్లాడాలి కదా. అది సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఓకేనా?